హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనము కెన్ గురించి తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. ఈ కెన్ అనేది ఇట్ ఎక్స్ప్రెసెస్ ద ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యము అని. సబ్జెక్టు యొక్క శక్తి సామర్థ్యాలను గురించి తెలియజేయనదే కెన్. నేను ఇంతకుముందు క్లాస్ లోనే మీకు చెప్పాను, సబ్జెక్ట్ అంటే ఏమి, ఎవరి గురించి మనం మాట్లాడతామో వాళ్లే మనకు సబ్జెక్ట్ అవుతారని చెప్పడం జరిగింది. ఈ కెన్ ని వాడితే వచ్చేటటువంటి అర్థాలేంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాం. కర్త యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేయనది కెన్. కెన్ ఎక్స్ప్రెసెస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే క్యాపబిలిటీ అన్నా, ఎబిలిటీ అన్నా, కెపాసిటీ అన్నా, క్యాలిబర్ అన్నా, అదే విధంగా స్టామినా అన్న ఒకటేనండి. వీటన్నిటికి కూడా అర్థం ఒకటే. సో కెన్ ఎప్పుడెప్పుడు వాడతాము అంటే ఒక వ్యక్తి యొక్క లేదా ఒక సబ్జెక్ట్ యొక్క శక్తి సామర్థ్యాలను తెలపడానికి కెన్ ని వాడతాము. ప్రస్తుతం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలియజేయడానికి కెన్ వాడతాం. భవిష్యత్తులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలియజేయడానికి కూడా కెన్ నే వాడతాం. ఇక్కడ చూడండి మిత్రులారా, మీకు కొన్ని వాక్యాలు కనబడుతూ ఉన్నాయి. అవేంటివంటే, నేను హిందీ మాట్లాడగలను, మేం ఇంగ్లీష్ మాట్లాడగలము, మీరు కారు కొనగలరు, వారు క్రికెట్ ఆడగలరు, ఆమె 50 కేజీలను ఎత్తగలదు, అతను వాడిని కొట్టగలడు. ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు వాక్య చివర్లో మీరు చూసుకున్నట్లయితే గలను, గలము, గలరు, గలడు, గలదు అని ఈ పదాలు మనం చూసినప్పుడు ఎక్కడైతే గలను, గలడు, గలరు, గలము అంటే గల 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 అని వచ్చినప్పుడు మనం కెన్ అనేది వాడచ్చు అనేది మీకు మైండ్ లో స్ట్రైక్ కావాలి. ఈ కెన్ ని ఎలా ఉపయోగిస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1. V1 అంటే ఏం లేదండి, వర్బ్ 1. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్, అంటే క్రియను తెలియజేసేది. ఇక్కడ క్రియలు ఈ కింది వాక్యాల్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఈ క్రింది వాక్యాల్లో మీకు క్రియాపదాలేంటి? మాట్లాడుట. ఫస్ట్ వాక్యంలో మాట్లాడగలను అన్నాడు, మాట్లాడుట అనేది క్రియాపదం. రెండో వాక్యంలో కొనుట, మూడో దీనిలో ఆడుట, నాలుగో దీనిలో ఎత్తుట, ఐదో దీనిలో కొట్టుట అంటే బీట్. ఇలా చూడండి, ఈ యొక్క పదాలని వర్బులు అంటారు. ఈ వర్బ్ యొక్క మొదటి ఫామ్ ని ఉపయోగించాలి. మరోసారి చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వర్బ్ యొక్క మొట్టమొదటి రూపం, దాన్ని బేస్ ఫామ్ అంటారు. మరి ఈ వాక్యాల్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. మేము అంటే మీ అందరికి తెలుసు, వి కెన్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ ఎట్లా వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత కెన్ పెట్టాలని చెప్పాను. వి కెన్ స్పీక్ ఇంగ్లీష్ మొదటి వాక్యం. రెండో వాక్యం, నేను హిందీ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ హిందీ. మీరు కారు కొనగలరు. యు కెన్ బై అ కార్. వారు క్రికెట్ ఆడగలరు. దే కెన్ ప్లే క్రికెట్. ఆమె 50 కేజీలను ఎత్తగలదు. షీ కెన్ లిఫ్ట్ 50 కేజీస్. సో దీన్ని మనం చాలా సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పవచ్చు. హీ హిమ్ అవుతుందని మీకు నేర్పించాను. వాడిని అంటే గౌరవం లేదు ఇక్కడ, అంతే. అతను వాడిని కొట్టగలడు. కెన్ అనేది సబ్జెక్ట్ యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తుంది అని. ఇక్కడ మనము పిక్చర్స్ తో చూసుకుందాం మిత్రులారా. అంటే పిక్చర్ 1000 పదాలకు సమానం. అందుకనే కొన్ని పిక్చర్స్ ద్వారా చెప్పడం ద్వారా మీ మైండ్ లో ఎప్పటికీ ఫిక్స్ అయి ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం చిన్న పిక్చర్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కెన్ అనేది ఎబిలిటీని తెలియజేస్తుంది అన్నారు. ఎబిలిటీ అంటే సబ్జెక్ట్ యొక్క శక్తి సామర్థ్యం. ఇక్కడ మనం సబ్జెక్ట్ గా చిలకను తీసుకున్నాం. ప్యారెట్స్ కెన్ టాక్. చిలుకలు మాట్లాడగలవు. నిజమా కాదండి? ప్యారెట్లకి ఆ యొక్క చిలుకలకి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంది, మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉంది. ట్రైనింగ్ ఇస్తే మాట్లాడగలవు. కాబట్టి ప్యారెట్స్ కెన్ టాక్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ కి మనం వెళ్దాం. మంకీస్ జంప్ చేయగలవు. అంటే మంకీస్ కెన్ జంప్. మీ అందరికి తెలుసు, ఎంత ఎత్తు నుంచి అయినా జంప్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యం కోతులకు ఉంటుంది. హ్యూమన్స్ కెన్ జంప్ టు. హ్యూమన్స్ కూడా జంప్ చేయగలరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చీతాస్ అంటే చిరుతపులులు చాలా వేగంగా పరిగెత్తగలవు. అది వాటి యొక్క ఎబిలిటీ, శక్తి సామర్థ్యం. ఇక సమ్ పీపుల్ కెన్ రన్ వెరీ ఫాస్ట్ టు. కొంతమంది చాలా వేగంగా పరిగెత్తగలరు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుడు, ఇక్కడ ఉన్నటువంటి అథ్లెట్ చాలా వేగంగా పరిగెత్తగలుగుతాడు. కాబట్టి అతని యొక్క శక్తి సామర్థ్యం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిత్రులారా,
ఫిష్ కెన్ స్విమ్. ఫిష్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? తనకి ఈత కొట్టడం తన యొక్క శక్తి సామర్థ్యం. ఫిష్ చెట్లు ఎక్కగలదా? ఎక్కలేదు. అది దాని యొక్క అసమర్థత. దాని యొక్క సమర్థత ఈత కొట్టడం. ఇందాకే మనం చెప్పాం ఎలిఫెంట్స్ కెనాట్ జంప్. దీని అర్థం ఏంటి? ఎలిఫెంట్లు ఎగరలేవు, జంప్ చేయలేవు, చాలా పెద్ద ఎత్తు నుంచి దూకలేవు. కారణం ఏంటంటే వాటికి శక్తి ఉన్నప్పటికీ దూకితే వాటి యొక్క కాళ్ళు విరిగిపోతాయి. సో దూకాలనున్నా దూకలేవు. ఎందుకు అంటే వాటి యొక్క వెయిట్కి భయపడి. అదేవిధంగా కెనాట్ని ఎప్పుడు వాడతామంటే సింపుల్గా మీకు గుర్తుండేటట్టు చెప్తాను. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం, అడగాలని ఉన్నా అడగలేకపోవడం, రాయాలని ఉన్నా రాయలేకపోవడం. దీనినే ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. కెనాట్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క అసమర్థతను తెలియజేయడానికి కెనాట్ని వాడతాం.